ఎందుకంటే క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు ఎస్కోట ప్రజలే. ఉత్తరాంధ్ర గర్జించింది. ఉత్తరాంధ్ర గర్జన వలన ఈరోజు ప్యాలెస్ పిల్లి వణికిపోతున్నాడు. పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర. జగన్ ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర ప్రజలతో ఆడుకున్నాడు. రాబోయే 2 నెలలు ప్రజల జగన్తో ఫుట్బాల్ ఆడుకోబోతున్నారు. రాజులు ఏలిన నేల ఈ విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా అంటేనే విద్యానగరం మనందరికీ గుర్తొస్తుంది. పైదు తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన ప్రాంతం ఈ విజయనగరం ప్రాంతం. అంత పవిత్రమైన భూమిపై ఈరోజు నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ మొన్నొక సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు కార్యకర్తలు షర్టు మడత పెట్టుకోవాలని చెప్పారు. దానికి నేను నిన్న సమాధానం ఇస్తూ పసుపు సైన్యం సిద్ధంగా ఉంది మీ కుర్చీ మడత పెట్టేదానికి అని చెప్పా. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు చెప్పానా? నేను ఎవరిని అవమానించానా? కానీ వాళ్ళ వైకాపా నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయంట తల్లి. వాళ్ళ పార్టీలో అరగంట అంబటి ఉన్నాడమ్మా. ఆ అరగంట అంబటి చాలా బాధపడుతున్నాడు. ఆయన అది కుర్చీ కాదు సింహాసనం అని పదే పదే చెప్తున్నాడు. అవును అది సింహాసనమే, కానీ ఆ సింహాసనమైన కూర్చుంది ఒక శునకం. అవునా కదా? ఆ శునకని తరిమి తరిమి కొట్టాలని నేను అంటున్నాను. ఒప్పుకుంటావా అరగంట అంబటి అని ఈ సభాముఖంగా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. ఎన్నికల ముందల జగన్ నవరత్నాలు అన్నాడు. అది ఇప్పుడు కాస్త నవమోసాలుగా మారింది. ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మ ఒడి అన్నాడు. ఇప్పుడు ఇంటికి ఒకరే అంటారు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అంటాడు. ఇప్పుడు ఊర్లు కాదు కదా వీధి వీధి ముందు పారే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. 45 ఏళ్ళు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాత బాబు సూపర్ 6 ప్రకటిస్తే ఇప్పుడు జగన్ కి బాగా ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా ఈ బాబు సూపర్ 6 ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఇంకా నా పని అయిపోయిందని జగన్ గ్రహించాడు. మొన్న మాట్లాడుతూ ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో ఒక కిచిడి అంటున్నాడు. జగన్ మా బాబు సూపర్ 6 మేనిఫెస్టో నువ్వు ప్రజలు పీడిస్తున్న కష్టాల నుంచి బయటికి వచ్చింది. ప్రజల కన్నీరు నుంచి ఈ బాబు సూపర్ 6 వచ్చింది. ఈ సైకో పరిపాలన తరిమి తరిమి కొట్టేదానికి ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో వచ్చిందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. అసలు బాబు సూపర్ 6 మేనిఫెస్టో అంటేనే మంచి ఆంధ్ర భోజనం, మా రాయలసీమలో రాగి సంఘట లాంటిది. అలాంటి పవిత్రమైన మేనిఫెస్టో తీసుకుని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. జగన్ ఓటమి దేవుడు స్క్రిప్ట్ రాశాడు తల్లి. వాళ్ళ పార్టీ అభ్యర్థులుగా నిలబడడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందుకే వాళ్ళ పార్టీ ఎంపీగా వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి నిలబెట్టే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. విశాఖపట్నం ఎంపీని విజయనగరం నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు. అదేవిధంగా ఒంగోలు ఎంపీని ఏకంగా చిత్తూరు జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు. ఇంకా నరసరావుపేట ఎంపీగా బెట్టింగ్ స్టార్ అనిల్ని నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు. ఇంకా గుంటూరు ఎంపీగా ఒక క్రికెటర్ ముందలకు వస్తే నువ్వు ఎంత డబ్బులు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అని వేడిస్తే అతను ఆ పార్టీ నుంచి పారిపోయే పరిస్థితి ఈ రోజు అందరం చూస్తున్నాం. ఇంకా కర్నూలు ఎంపీ సీట్ సొంత మంత్రికి ఇస్తే నాకు వద్దు బాబు అని చెప్పే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఇంకా తిరుపతి ఎంపీ సీట్ కి ఆదిమూలం గారికి ఇస్తే బాయ్ బాయ్ జగన్ అని పారిపోయే పరిస్థితి ప్రజలందరూ ఈరోజు చూస్తున్నారు. ఇంకా 175 నియోజకవర్గాల్లో
కనీసం 75 నియోజకవర్గాలకి అభ్యర్థి దొరక్క ఈ రోజు ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందల బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఈ జగన్ దళితుల దగ్గరికి వెళ్ళి నేను ఒక దళిత బిడ్డనని కూడా గర్వంగా చెప్పుకున్నాడు. కానీ అధికారం చేతికి వచ్చిన తర్వాత అహంకారం పెరిగింది. ఇప్పుడు ఏకంగా బీసీ సోదరులు వెన్నముక్క విరగొడుతున్నాడు. దళితుల్ని అతి కిరాతకంగా వాళ్ళు చంపి శవాన్ని ఈ రోజు డోర్ డెలివరీ చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. జగన్ పాలనలో జరిగింది సామాజిక అన్యాయం. ఇది నేను చెప్తాం కాదు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పే పరిస్థితి. ఇప్పటికీ 62 ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశారు, 16 మంది ఎంపీలని ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళందరిలో ఎక్కువ శాతం మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీ సోదరులు సంబంధించిన వాళ్ళు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారో కూడా చెప్పాల్సిన అవసరం నా పైన ఉంది. జంగా కృష్ణమూర్తి గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ, బీసీ అదేవిధంగా బీసీ సెల్ అధ్యక్షుడు. ఆయన ఒకే ఒక మాటలో బీసీలకి వైకాపా పార్టీలో న్యాయం జరగట్లేదని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. వాళ్ళ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ కుమార్ గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీలంటే చిన్న చూపు చెప్పే పరిస్థితి. వాళ్ళ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యుడు పార్థసారథి గారు ప్రజలు నన్ను గుర్తించారు కానీ జగన్ గారు కనీసం కలిసేదానికి నాకు ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఇంకా వాళ్ళ పార్టీకి చెందిన దళిత నాయకులు ఏం చెప్పారు కూడా మీకు నేను తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే ఎలిజా గారు జగన్ కి దళితులు అంటే గౌరవం లేదని చెప్పారు. ఇంకొక ఎమ్మెల్యే ఆర్థర్ గారు దళిత ఎమ్మెల్యే అంటే వైసీపీలో స్టిక్కర్ కే పరిమితం చేస్తారని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. అమ్మా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మనకు రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా తగ్గించి 16,500 బీసీ సోదరులకి పదవులు దూరం చేశాడు. అంతేకాదు బీసీ సోదరులంటే కేసులు పెడుతున్నారు. ఇప్పటికి 27,000 మంది బీసీ సోదరులపైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించాడు ఈ ప్రభుత్వం. అంతెందుకు, అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు తల్లి వాళ్ళ అక్కని వైకాపా నాయకుల బిడ్డలు ఏడిపిస్తున్నారని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఊరు పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అతను కంప్లైంట్ చేశారని వైకాపా నాయకుడు కొడుకులు వెళ్ళి అమర్నాథ్ గౌడ్ ని చితగబాదారు. అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టి బతకుండగా అతన్ని తగలబెట్టి చంపేశారు. తల్లి తగలబెట్టి చంపేశారు. ఆ వైకాపా నాయకుడు బిడ్డ జైలుకి వెళ్ళి బయటకు వస్తే ఊరేగింపుతో ఊరిలోకి